ఏలియా అంటూ ఉన్నాడు, నాకు విస్తారమైనటువంటి వర్షం వచ్చేనట్లుగా నాకు వినబడుతుంది అని అంటున్నాడు. మనకు వినిపిస్తుందా? మనకు వినిపిస్తుందా? ప్రకృతి చెవులకు వినపడదు, ప్రకృతి కంటికి కనబడదు. అలాంటి సందర్భంలో ఏలియా చెప్తున్నటువంటి మాట, నాకు వర్షము కురిసేటట్లుగా నాకు పెద్ద ధ్వని వినబడుతుంది అని అంటున్నాడు. ఏలియా ఈ మాటలు చెప్పడం అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటి విషయమో చెప్పనా. ఒకవేళ మేఘంలో చూస్తూ ఉన్నటువంటి వాడైతే మేఘంలో ఎక్కడ కూడా మేఘం కనిపించట్లేదు, ఎక్కడా కూడా మబ్బు అనేటువంటిది కనిపించట్లేదు. ఒకవేళ ఆ కాలంలో మీరు అనుకోవచ్చు వర్ష సూచనలు చెప్పేటువంటి వారు ఉన్నారు అని అనుకోవచ్చు. బహుశా పూర్వకాలంలో దూరదర్శన్ అనేటువంటి ప్రసారాలు జరిగేవి. దాంట్లో ఒక వ్యక్తి ఈ మాటలు చెప్తూ ఉండేవాడు, వార్తలు చదువుతున్నది మీ శాంతి స్వరూప్, ఈరోజు వాతావరణ వివరాలు అని వాతావరణ వివరాలు చెప్తూ ఉండేటువంటి వాడు. పలానా చోట్ల చెదురుమదురు గాలులతో కూడినటువంటి వానలు పడతాయి, అక్కడ అతి నుండి అతి భారీ వర్షాలు పడతాయి అనేటువంటి సమాచారాన్ని చెప్తూ ఉండేటువంటి వాడు. ఏలియా ఉన్నటువంటి కాలంలో ఇలాంటి శాంతి స్వరూపులు లేకపోతే ఎవరైనా ఈ యొక్క వాతావరణ సంబంధమైనటువంటి విషయాలు చెప్పేటువంటి వారు ఎవరు లేరు. కానీ ఆ కాలంలో ఏలియా మాట్లాడుతున్నటువంటి మాట, నాకు పెద్ద వర్షము వచ్చేటట్లుగా నాకు వినబడుతుంది అని అంటున్నాడు. ఆయన ఏ విధంగా ఆ యొక్క వర్షాన్ని ఆయన వినగలిగాడు? ఏ విధంగా వర్షం వస్తుంది అనేటువంటి ఆ విషయాన్ని ఆయన చూడగలిగాడు? ఒక విషయాన్ని ఆలోచన చేయండి. యాకోబు రాసినటువంటి పత్రికలో ఏలియా గురించి ఈ మాట వ్రాయబడి ఉంటుంది. ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడే అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడే. మనకు కనబడనటువంటి ఆ యొక్క వర్షము, మనకు వినపడనటువంటి ఆ యొక్క వర్షపు ధ్వని అక్కడ ఏలియాకి ఎందుకు వినపడుతుంది? ఏలియా ఎందుకు వినగలుగుతూ ఉన్నాడు? ఏలియా వర్షం వస్తుంది అని ఎలా చూడగలుగుతూ ఉన్నాడు? మనలాంటి వ్యక్తి కలిగినటువంటి వ్యక్తి కదా ఏలియా. మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడే కానీ మనలాంటి వాడు కాదు. అర్థం చేసుకోండి. ఏలియా మనలాంటి స్వభావము కలిగినటువంటి వాడే కానీ మనలాంటి వాడు కాదు. ఎందుకు అనంటే మన కంటితో మనం చూస్తే మనకు కనబడదు, కానీ ఏలియా తన కంటితో చూస్తే ఆయనకి కనబడింది. మన చెవులతో మనం వింటే మనకు వినపడదు, కానీ ఏలియా తన చెవులతో వింటే తనకు వినపడింది. ఆయనకి మనకి అంత వ్యత్యాసం ఉన్నది. ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఏలియా దేవుడు అని దేవుడు అంటున్నాడు. ఏమన్నా తెలుసా? నేను ఏలియా దేవుణ్ణి అంటున్నాడు. నేను రతన్ రాజ్ దేవుణ్ణి, నేను జాన్ మాస్టర్ దేవుణ్ణి, నేను ఆశీర్వాదం గారి దేవుణ్ణి, నేను బాబురావు గారి దేవుణ్ణి అని అంటలేదు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను ఏలియా దేవుడినై ఉన్నాను అని అంటున్నాడు. అంటే ఏలియా ఎంత గొప్ప విశ్వాసాన్ని అక్కడ కనపరిచాడు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎంత గొప్ప విశ్వాసపరుడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ మాట దేవుడు ఎందుకు అనగలిగాడో తెలుసా? ఏ క్షణంలో కూడా ఏలియా ఆ యొక్క విశ్వాసపు ఛాయ నుండి బయటకు వెళ్ళలేదు ఆయన. అందుకనే ఆ మాట అంటున్నాడు. ఏలియా చూస్తా ఉన్నాడు, ఏలియా వింటా ఉన్నాడు అనంటే ఏలియాకు ప్రత్యేకత అనేటువంటిది ఉంది. మనకు లేని ప్రత్యేకత అనేటువంటిది ఏలియాకు ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత తెలుసా? ఆయన ఆత్మీయ నేత్రములతో చూడగలుగుతున్నాడు, ఆత్మీయమైనటువంటి చెవులతో ఆయన వినగలుగుతూ ఉన్నాడు. మనకు లేనటువంటిది ఏంటి అని అంటే మనం ఆత్మీయ నేత్రములతో మనం చూడలేకపోతున్నాం, ఆత్మీయమైనటువంటి ఆ యొక్క చెవులతో మనం వినలేకపోతున్నాం. అందుకనే దేవుడు చూపించేటువంటివి చూడలేకపోతున్నాం, దేవుడు వినిపించేటువంటివి మనం వినలేకపోతున్నాం.
కానీ ఏలియా అలాంటి వాడుగా లేడు. ఏలియా ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములు తెరుచుకుని దేవుడు చూపించేటువంటి దాన్ని చూపిస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడేటువంటి దాన్ని ఆయన వింటూ ఉన్నాడు. అది అద్భుతం. ఆయన వింటూ ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. మనం ఆ విధంగా మనం చూడగలుగుతూ ఉన్నామా? ఆ విధంగా మనం వినగలుగుతూ ఉన్నామా? నేరుగా ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేరుగా ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియాతో ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? ఏలియా, నువ్వు అహాబు దగ్గరికి పోయి, ఇదిగో 3.5 సంవత్సరాలు వర్షం కురవదు, కనీసం మంచు కూడా పడదు, నువ్వు వెళ్ళి అహాబుతో చెప్పమంటే అహాబు విని వెళ్ళి చెప్పాడా లేదా? చెప్పాడు. విన్నాడు. వినినటువంటి సంగతులను తూచా తప్పకుండా తీసుకొని వెళ్ళి ఆహాబుకు వినిపించాడు. ఆహాబు ఎంత దారుణమైనటువంటి వ్యక్తో, ఎంత కర్కశమైనటువంటి వ్యక్తో మీకు చెప్పొచ్చాను. నేను ముందు మీకు చెప్పాను. అలాంటి వ్యక్తి దగ్గరికి ఈ ఏలియా వెళ్ళి ఏదైతే దేవుడు బోధించాడో, ఏదైతే దేవుడు చెప్పమన్నాడో ఆ విషయాన్ని పట్టుకుని వెళ్ళి చెప్పాడు. చెప్పిన తర్వాత దేవుడు ఏలియాతో అన్నాడు, నీ పని అయిపోయింది, నువ్వు ఇక్కడ ఉండకు, నీవు అక్కడ జలపాతం ఒకటి పారుతూ ఉంటుంది, అక్కడ ఉండు, ఆ నీళ్లు తాగు, నేను ఉదయము సాయంకాలం నేను నీకు ఆహారాన్ని పంపిస్తాను, అక్కడ ఉండి నువ్వు కొన్నాళ్ళు సేద తీరు అంటే అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అన్నాడు, నీవు ఇక్కడ ఉండకు, నువ్వు సారైపోతావు అనేటువంటి స్త్రీ దగ్గరకు పో, ఆవిడ నేను పోషిస్తుంది అని అన్నాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు మళ్ళా ఆహాబు దగ్గరికి పో, నీ మళ్ళా ఆహాబు దగ్గరికి పోయి ఇలా చెప్పు, వర్షం కురుస్తుంది, వర్షం కురుస్తుంది అని. ఏ విధంగా ఆ యొక్క ఏలియా దేవుని మాట వినగలిగాడో తెలుసా? దేవుని మాట వినాలి అనన్నా, దేవుని యొక్క మాటను నీవు చూడాలి అనన్నా, నీకు దేవునితో సంబంధం ఉండాలి. దేవునితో సంబంధము లేకుండా, దేవునితో సహవాసము లేకుండా దేవుడు నీతో మాట్లాడలేడు. దేవుడు చూపించేటువంటివి నీవు చూడలేవు. దేవునితో సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఏలియా ఎప్పుడు కూడా దేవునితో సంబంధము కలిగినటువంటి వ్యక్తిగానే ఉన్నాడు. ఆ యొక్క సంబంధము అనేటువంటిది ఎప్పుడు కూడా ఆ సంబంధము నుండి ఏలియా బయటకు వెళ్ళలేదు. అందుకనే దేవునితో సంబంధం ఉంది కాబట్టి, దేవునితో సహవాసం ఉంది కాబట్టి, దేవునితో ఎక్కువ సమయాన్ని ఆయన గడిపాడు కాబట్టి దేవుడు చూపించేటువంటి దాన్ని ఆయన చూడగలిగాడు, దేవుడు చెప్పేటువంటి దాన్ని ఆయన వినగలిగాడు. దేవుడు మనతో మాట్లాడతాడా? దేవుడు నేరుగా మనతో మాట్లాడతాడా? మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో తెలుసా? ఏలియా ఏ విధంగా అయితే చూశాడో ఆ విధంగా మనము చూడగలిగేటువంటి ఆ యొక్క స్థాయిలోనికి వెళ్ళాలి, ఆ యొక్క స్థితిలోనికి వెళ్ళగలగాలి. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? మన పితరుడైనటువంటి ఒక వ్యక్తి ఆ విధంగా నడిచాడు కాబట్టి. మన పితరుడైనటువంటి అబ్రహాము అతనికి స్వాస్యంగా అనుగ్రహించినటువంటి ఆ యొక్క దేశంలో మనము కూడా పాలి వారమై ఉన్నాం. మనము కూడా అలాంటి స్థితిలోనికి వెళ్ళాలి. ఏ విధంగా విన్నాడో తెలుసా? మనం ఏ విధంగా వినాలో తెలుసా? దేవుని యొక్క మాటను ఏలియా ఏ విధంగా విన్నాడో చెప్తాను. దానికి ముందు ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. వినడం అనంటే ఎలా వినాలో తెలుసా? మన పితరుడైనటువంటి అబ్రహాం విశ్వాసానికి తండ్రి అని అంటారు. విశ్వాసానికి తండ్రి అయినటువంటి ఆ అబ్రహాము వినినటువంటి విధానం ఎలా ఉందో తెలుసా? ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. నీతిమంతుడిగా ఎంచబడక ముందు ఆయన దేవుణ్ణి నమ్మాడు. దేవుని నమ్మడం అంటే ఎలాగో తెలుసా? ఏ విధమైనటువంటి ఆధారము లేనప్పుడు, నమ్ముటకు ఏ విధమైనటువంటి ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు.
అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహామా, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ ప్రజలను వదిలిపెట్టు, నీకున్నటువంటి యావదాస్తుని వదిలిపెట్టు, వీటినన్నిటిని వదిలిపెట్టి నేను నీకు చూపించేటువంటి దేశం వెళ్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జనులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను అనంటే, అబ్రహాము అప్పటికే ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలుసా? అబ్రహాము తండ్రి గొప్ప కుటుంబానికి చెందినటువంటి వాడు, ఆర్థికంగా బలము కలిగినటువంటి కుటుంబానికి చెందినటువంటి వాడు. అలాంటి వ్యక్తి అబ్రహాము తండ్రి. అయితే అబ్రహాము తండ్రి చేసేటువంటి వృత్తి ఏంటో తెలుసా? అబ్రహాము తండ్రి చేసేటువంటి వృత్తి ఏంటి? విగ్రహాలు అమ్ముకోవడం. విగ్రహాలు తయారు చేసి వాటిని అమ్ముకుంటూ ఉండేటువంటి వారు విగ్రహాలు అని అంటే మీరేదో అనుకోవచ్చు, వారు విగ్రహాలు తయారు చేసి అమ్మేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఏంటో తెలుసా? వారు ఎవరినైతే నమ్ముతూ ఉన్నారో దానిని విగ్రహముగా తయారు చేసి దాన్ని అమ్ముతూ ఉండేటువంటి వారు. అబ్రహాము ఎవరిని నమ్మాడు? అబ్రహాము వారి యొక్క తండ్రి ఎవరిని నమ్ముతూ వచ్చారు అనంటే ఒక దేవతను నమ్ముతూ వచ్చారు. ఎలాంటి దేవత అనంటే, మనకు రాత్రి సమయంలో చందమామ కనిపిస్తుంది కదా, చందమామను వారు ఒక దేవతగా కొలిచేటువంటి వారు, దేవతగా కొలిచేటువంటి వారు. ఆ యొక్క చందమామను కొలిచేటువంటి వారు, చందమామకి వారు 12 రకాలైనటువంటి పేర్లు పెట్టుకున్నారు. 12 రకాలైనటువంటి రకరకాల విగ్రహాలను తయారు చేసి అబ్రహాము వారి యొక్క తండ్రి ఇతరులకు అమ్ముతూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేటువంటి వారు. అబ్రహాము దేవుణ్ణి నమ్మడానికి అబ్రహాము దేవుణ్ణి చూశాడా? దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము దేవుణ్ణి చూశాడా? చూడలేదు. అబ్రహాము దేవుణ్ణి చూడలేదు. అబ్రహాము చూసింది ఏంటో తెలుసా? తాను ఏదైతే విగ్రహాన్ని తయారు చేశాడో ఆ విగ్రహాన్ని చూశాడు. విగ్రహాన్ని చూసి నమ్మడంలో పర్లేదు, విగ్రహాన్ని చూసి నమ్మొచ్చు, విధేయత చూపించవచ్చు. కానీ ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా దేవుని నమ్మడం అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆధారం ఏమీ లేదు, దేవుడు పిలిచాడంతే. ఆయనకి ఏమన్నా కనిపించాడా? వారు తయారు చేసుకున్నటువంటి విగ్రహం వారి ముందు కనిపిస్తా ఉన్నది. అబ్రహాము దానిని నమ్మాడు అనంటే ఒక విధంగా ఆలోచించవలసినటువంటి విషయం. అబ్రహాము దాన్ని నమ్మొచ్చు, విగ్రహాన్ని నమ్మొచ్చు, ఎందుకంటే విగ్రహం కనబడుతుంది. కానీ దేవుడు అబ్రహాము కనిపించడం లేదు. కనిపించినటువంటి దేవుణ్ణి అబ్రహాము నమ్మాడు. ఏ విధంగా తెలుసా? అబ్రహాము ఆ యొక్క విగ్రహములను తయారు చేస్తా ఉన్నప్పుడు అబ్రహాము అనుకుంటూ ఉండేటువంటి వాడు, ఇది నా చేతులతో చెక్కబడినటువంటి ఒక విగ్రహం, దీనిని నేను ఒక దేవతగా దేవుడిగా పూజిస్తా ఉన్నానే, ఇది నన్ను రక్షిస్తుందా? ఇది నన్ను కాస్తుందా? ఇది నాకు కష్టంలో ఇది నాకు సహాయం చేస్తుందా అని నిరంతరం అబ్రహాము యొక్క మదిలో ఆలోచన మెదులుతూ ఉంటుంది. బహుశా దేవుడు అదే అదునుగా చూశాడేమో, దానినే దేవుడు చూశాడేమో. అలాగా ఆ యొక్క వ్యక్తి ఆ విధంగా అనుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును చూసి, వీడు మనకు పనికొస్తాడు, వీడిని మనం తీసుకుందాం అని చెప్పి అబ్రహాముతో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. అబ్రహాము అప్పటికే ఉన్నతమైనటువంటి సంపద కలిగినటువంటి వాడు. పశువులు, పశు సంపద, ఆస్తి సంపద అంతా గొప్పగా ఉన్నటువంటి అబ్రహాము దేవుడు పిలిచిన వెంటనే దేవుడు అన్నాడు, అబ్రహాము నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ యొక్క ప్రజలను వదిలిపెట్టు, నేను నీకు చూపించేటువంటి దేశం వెళ్తే నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా అని అంటే, అబ్రహాము వచ్చినటువంటి విధానం ఏంటో తెలుసా? తన యావద ఆస్తిని వదిలిపెట్టాడు, తన కుటుంబాన్ని వదిలిపెట్టాడు, తన యొక్క ఇంటిని వదిలిపెట్టి కేవలం మాటను పట్టుకుని బయటకు వచ్చాడు. దేవుని మాటను విని బయటకు వచ్చాడు. అసలు దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, ఎలా ఉంటాడో కూడా తెలియదు.
అలాంటి స్థితిలో అబ్రహాము బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మీరు అనుకోవచ్చు, అబ్రహాముకి దేవుడు ఏమన్నా రూట్ మ్యాప్ ఇచ్చాడేమో, నేను నీకు చూపించేటువంటి దేశం వెళ్ళాలి అని అంటే నువ్వు ఇక్కడికి వెళ్ళాలి, ఆ వాగు దాటాలి, ఆ సముద్రం దాటాలి, ఆ నది దాటాలి, ఆ రోడ్డు దాటాలి, ఆ అరణ్యం దాటాలి, ఇలా నడుచుకుంటూ వెళితే నేను నీకు చూపించేటువంటి దేశం నీ కళ్ళ ముందు కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళిపోతే నేను నిన్ను ఆశీర్వదించేస్తాను అని అన్నాడు దేవుడు. అబ్రహాము కాలు పెట్టాడు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఎలా ప్రయాణించాలో కూడా తెలియదు. ఆయన ప్రయాణిస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన్ని ఎలా తీసుకుని వెళ్ళాలో అలా తీసుకుని వెళ్ళడానికి మధ్యలో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు అంతే. అంతకు మించి అబ్రహాము దేవుడికి ఏమీ చేయలేదు. ఆ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహాము నడుస్తూ ఉన్నాడు. అబ్రహాము విశ్వాసానికి తండ్రి అని ఏ విధంగా పిలువబడ్డాడో తెలుసా? కేవలం ఆయన మాటను పట్టుకుని బయటకు వచ్చి తన యొక్క ప్రయాణాన్ని ఆయన కొనసాగించాడు. ఆయన మాట విన్నాడు, మాట ప్రకారం నడిచాడు కాబట్టి ఆయన విశ్వాసానికి తండ్రి అని అనిపించుకున్నాడు. వినడం అంటే అది విశ్వాసానికి తండ్రి అని అన్నాడు. మరియు ఇంకేమన్నాడో తెలుసా? ఈయన నా ప్రియ స్నేహితుడు అని అన్నాడు. ఆలోచన చేయండి, స్నేహితుల మధ్యలో ఏదైనా ఒక విషయం చర్చకు వస్తే ఒకడు చెప్పింది ఒకడు వింటాడు. ఇలా కాదురా అలాగా, అలా కాదురా ఇలాగా అని మాట్లాడరు. అబ్రహాము దేవుడు కూడా ఆ విధంగా ఉన్నారు. దేవుడు చెప్తా ఉంటే అబ్రహాము ఆ విధంగా నడవగలిగాడు కాబట్టి అబ్రహాముని దేవుడు అంటున్నాడు, ఈయన నా స్నేహితుడు అంటున్నాడు. ఈయన విశ్వాసానికి తండ్రి అంటున్నాడు, నాకు స్నేహితుడా అని అన్నాడు. ఎందుకు దేవుడు ఆ విధమైనటువంటి సాక్ష్యాన్ని అబ్రహాము పట్ల దేవుడు ఇవ్వగలిగాడో తెలుసా? అబ్రహాము దేవుణ్ణి చూడకుండా దేవుని మాటను నమ్మి బయటకు వచ్చాడు. దేవుని మాటను ఆయన విన్నాడు. దేవుని మాటను విని విధేయత చూపించాడు. ఎస్, ఈయన నిజమైనటువంటి దేవుడు, నన్ను పిలుస్తున్నటువంటిది నిజమైనటువంటి దేవుడు ఈయనే అని చెప్పి ఆయన ఆ మాటను పట్టుకుని బయటకు వచ్చాడు. అది వినడం అనంటే. ఆ వినడం అనేటువంటిది ఆ విధంగా ఉండాలి. అబ్రహాము ఆ విధంగా విన్నాడు, ఏలియా కూడా ఆ విధంగానే వింటున్నాడు. ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీవు ఆహాబు దగ్గరికి పోయి ఆహాబుతో వర్షం కురుస్తుంది అని చెప్పు, వర్షం పడుతుంది అని చెప్పు అని అంటే, వర్షం కురుస్తుంది అని ఆహాబుతో చెప్తూ ఆయన అంటున్నాడు, నాకు పెద్ద వర్షం యొక్క ధ్వని నాకు వినబడుతుంది. వర్షం వచ్చేటువంటి సూచన నాకు కనిపిస్తూ ఉన్నది. ఎంత ఆత్మీయమైనటువంటి జీవితాన్ని ఏలియా జీవిస్తున్నాడో ఆలోచన చేద్దాం. వినడం అనేటువంటిది ఇంకొక వ్యక్తిని బట్టి కూడా నేను చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నాను. నోవాహు ఆ తరములో నిందారహితుడై ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు. దేవుని ఎడల కృప పొందినటువంటి వాడు నోవాహుతో దేవుడు చెప్పినటువంటి మాట, ఈ సమస్త జనులందరూ కూడా పాపము చేసి నాకు విరోధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. నేను నీకు చెప్తా ఉంది ఏంటి అని అంటే, వీళ్ళందరినీ నేను నాశనం చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాను. నీవు నీ కుటుంబము వారు బ్రతుకున్నట్లుగా నీవు ఒక ఓడను చేసుకో అని అన్నాడు దేవుడు. ఒక ఓడను చేసుకో అని అన్నాడు. దేవుడు నోవాహు కనిపించాడా? కనిపించలేదు. కానీ నోవాహుతో దేవుడు మాట్లాడాడు. నోవాహు దేవుడు మాట్లాడగా నోవాహు చేస్తుంది ఏంటో తెలుసా? ఆ మాటలను విని నోవాహు ఓడ చేయడం ప్రారంభించాడు. సుమారు 70 నుంచి 100 సంవత్సరాలు ఆ యొక్క ఓడ నిర్మాణం జరిగింది.
ఆ ఓడ నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు నోవాహును అనేక మంది చూశారు, అనేక మంది అవహేళన చేశారు, అనేక మంది పెచ్చవాడు అని అన్నారు. అరే వీడికి మతిపోయిందిరా, ఎందుకు కడుతున్నాడు రా, దేవుడు వీడితో మాట్లాడాడంట, పెద్ద ప్రళయం రప్పిస్తా ఉన్నాడంట, మనమందరం మునిగి చచ్చిపోతే వీడొక్కడు మాత్రం ఆ యొక్క పడలోనికి వెళ్ళి వాడు బ్రతుకుతాడంట్రా. ఎంత దరిద్రుడు రా వీడు, వీడితో దేవుడు మాట్లాడడం ఏంట్రా, వీడు మనలాంటి వాడే కదా, వీడు మనలాంటి వాడే కదా, మనం ఏ విధంగా పాపం చేస్తున్నామో వీడు కూడా అలాంటి జాతికి చెందినటువంటి వాడే కదా, పెద్ద తేడా ఏముందరా, వీడితో దేవుడు మాట్లాడాడట, వీడు పెద్ద పవిత్రుడు, వీడు చాలా పరిశుద్ధుడు, వీడితో దేవుడు మాట్లాడేశాడు, అందుకని వీడు కట్టేస్తున్నాడు. ఇలా అనుకున్నారు. ఆయన ఈ యొక్క 100 సంవత్సరాలు చేసినటువంటి పని ఏంటో తెలుసా? అయ్యా దేవుడు ప్రళయాన్ని రప్పిస్తా ఉన్నాడు, ఆ ప్రళయంలో మీరు చిక్కబడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటకు నేను ఓడను చేస్తున్నాను, ఓడలోనికి మీరు రండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీరు పాపం చేస్తున్నారు, దేవుడు హెచ్చరిస్తున్నాడు, మీరు దోషం చేస్తున్నాడు, దేవుడు కోపంగా మిమ్మల్ని చూస్తున్నాడు, మీరు దేవునికి విరోధంగా వ్యవహరిస్తున్నారయ్యా, దేవుడు అతి భయంకరమైనటువంటి ప్రళయాన్ని మీ మీదకి రప్పిస్తా ఉన్నాడే, మీరు చూడలేదు, మీరు ఆలోచించట్లేదు, దేవుడు నాతో మాట్లాడాడు, అందుకని వాడు సిద్ధం చేస్తున్నాను, మీరు వాడలోనికి రండయ్యా, మీరు వాడలోనికి రండయ్యా అని ఆయన చేసింది ఏంటో తెలుసా? దేవుడు చెప్పినటువంటి మాటలు విని దానికి విధేయత చూపించి వాడను చేస్తూ అనేక మందిని వాడలోనికి ఆహ్వానించాడు. నోవాహు ఆహ్వానించాడు. దేవుడు ఏ విధంగా అయితే నోవాహును ఓడ కట్టమన్నాడో ఆ విధంగానే ఓడను నిర్మించాడు, ఆ విధంగానే ఓడను నిర్మించాడు. దాంట్లో 1 ఇంచు తక్కువ కాదు, 1 ఇంచు ఎక్కువ కాదు. దేవుడు ఎంత అయితే కొలమానం కొలిసి నువ్వు ఎలా చేయమని చెప్పాడో ఆ విధంగా చేశాడు. వినడం అంటే అది, వినడం అంటే అది. ఏ విధంగా విన్నాడు అని అంటే దేవుడు ఏ విధంగా చేయమన్నాడో ఆ విధంగా చేశాడు. దేవుడు ప్రళయాన్ని రప్పిస్తాడు, దేవుడు వర్షాన్ని రప్పిస్తాడు అని ఆయన విన్నాడు, దానిని నమ్మాడు. దేవుడు చెప్పింది చేయకుండా ఉంటాడా? చేస్తాడు. అందుకని దేవుని యొక్క మాటలు విన్నాడు, విని గైకొన్నాడు కాబట్టి ఆ విధంగా ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఆ సమయము రానే వచ్చింది. ఆ సమయము రాగానే వర్షము యొక్క ద్వారం విప్పబడింది, ఆకాశపు యొక్క తూములు విప్పబడ్డాయి, వర్షపు ద్వారము క్రింద పడింది, సకల ప్రాణులు నశించిపోయారు. ఆ యొక్క ఓడ నీటిలో తేలియాడడం ప్రారంభించింది. ఆ ఓడలోనికి వెళ్ళినటువంటి నోవాహు యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే రక్షించబడ్డారు. మిగిలిన వారందరూ కూడా జల సమాధి అయిపోయారు. వారందరూ జల సమాధి అయిపోవడానికి నోవాహు మాత్రమే రక్షించబడి జీవము కలిగి ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని యొక్క మాటను విన్నాడు, ఆ మాట యందు విశ్వాసం ఉంచాడు, ఆ మాట యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన బ్రతకగలిగాడు, ఆయన రక్షింపబడగలిగాడు. వినడం అనంటే అది. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు, కానీ వినగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉండాలి. అబ్రహాముతో విన్నటువంటిది, అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అబ్రహాము వినగలిగాడు, నోవాహుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నోవాహు వినగలిగాడు. విని విధేయత చూపించినటువంటి వారు ఈ ఇరువురు. దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడితే ఆ మాటలు విని విధేయత చూపిస్తే అబ్రహాములాగా నోవాహులాగా అవుతాం. మనలో ఇలాంటి జాతి చాలా తక్కువ మంది ఉంటారు. విని విధేయత చూపించేటువంటి జాతి చాలా తక్కువ మంది ఉంటారు. రెండవ జాతి వారు కూడా ఉంటారు. వారు ఎలాంటి వారు తెలుసా? దేవుని మాటలు వింటారు కానీ విధేయత చూపించరు. దేవుని మాటలు వింటారు కానీ విధేయత చూపించరు. ఇలాంటి వారు కూడా ఉన్నారా? ఉంటారు. మనమందరం కూడా అదే జాతి. దేవుడు మనతో మాట్లాడలేదా? దేవుని మాటలు మనకు వినబట్టలేదా?
దేవుడు మనతో సూటిగా స్పష్టంగా దేవుడు మాట్లాడలేదా? ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. కానీ నీకు వినగలిగేటువంటి స్థాయి లేదు కాబట్టి, నీకు వినగలిగేటువంటి స్థాయి లేదు కాబట్టి దేవుడు నీతో మాట్లాడలేదు అని అనుకుంటున్నావు. కానీ దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు, వింటాము, కానీ దానికి విధేయత చూపించలేము. బైబిల్లో ఒక వ్యక్తిని చూపించిన మీకు. సౌలు ఇశ్రాయేలీయులకు రాజు అయినాడు. ఇశ్రాయేలీలందరూ అనుకున్నారు, మమ్మల్ని పాలించడానికి, మమ్మల్ని సంరక్షించడానికి మాకు ఒక రాజు కావాలి అని అంటే, దేవుడు ఆ రాజుని సిద్ధపరిచి సౌలుని సిద్ధపరిచి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీ దగ్గరికి సౌలు అనేటువంటి వ్యక్తి వస్తాడు, నీవు అతన్ని అభిషేకించు, నేను అతన్ని రాజుగా నియమిస్తా ఉన్నాను అని అన్నాడు. నియమిస్తా ఉన్నాను అని అంటే సమూయేలు దేవుడు చెప్పినట్లుగా విని అభిషేకించాడు. సౌలు రాజయ్యాడు. రాజు అయిన తర్వాత కొన్ని దినాలు బాగానే ఉన్నాడు. అభిషేకించబడినప్పుడు ఆయన మీదకు వచ్చింది ఏంటి అని అంటే, దేవుని ఆత్మ ఆయన మీదకి దిగిరాగా ఆయన ప్రవక్తలతో పాటు ప్రవచించడం మొదలుపెట్టాడు. సౌలు ప్రవచించడం మొదలుపెట్టాడు. ప్రవచించడం అనేటువంటిది ఎవరు ప్రవచిస్తారో తెలుసా? దేవుడు ఎవరికి అయితే బయలుపరుస్తాడో వారు మాత్రమే ప్రవచించగలుగుతారు. దేవుడు ఏదైతే ఉద్దేశాలను ఎరిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలు ఎవడైతే ఎరుగుతాడో వాడు మాత్రమే ప్రవచించగలుగుతాడు. అంటే దేవుని యొక్క హృదయమును ఎరిగి ఉన్నటువంటి వాడు ఎవరు అని అంటే సౌలు ఆ విధంగా దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన అభిషేకించబడిన తర్వాత, దేవుని ఆత్మ ఆయన మీదకు వచ్చిన తర్వాత అనేక మంది ప్రవక్తలతో పాటు ఈయన కూడా ప్రవచించడం మొదలుపెట్టిన తర్వాత మెల్లమెల్లగా సౌలు తప్పిపోవడం ప్రారంభించాడు. దేవుడు అన్నాడు, ఫిలిష్తీయులతో యుద్ధం చేయమన్నప్పుడు సమూయేలు వచ్చి దహన బలి అర్పించాలి. సమూయేలు రావాలి. సమూయేలు రావడం ఆలస్యం అవుతుంది అని చెప్పి కొంతమందిని పిలిచి ఆ దహన బలి అర్పించమని అన్నాడు. దహన బలి అర్పించబడిన అన్న తర్వాత సమూయేలు వచ్చాడు. నువ్వు చేసింది ఏంటయ్యా? నేను రాకుండా నిన్నెవడు చేయమన్నాడు? దేవుడు ఈ రాజ్యమును నీ దగ్గర నుంచి తీసివేస్తాడని అన్నాడు. దేవుడు ఈ రాజ్యమును నీ దగ్గర నుండి తీసివేస్తాడు, నిన్ను రాజుగా తీసేస్తాడు అని చెప్పాడు సమూయేలు. దాని తర్వాత మళ్ళా దేవుడు మాట్లాడినటువంటి మాట సమూయేలు మళ్ళా సౌలు దగ్గరికి తీసుకొస్తూ అన్నాడు, సౌలు, నీవు అమాలేకీయులు వారి దగ్గరికి వెళ్ళాలి, వారితో యుద్ధం చేయాలి, ఆ రాజుని నీవు హతమార్చాలి, వారికి ఉన్నటువంటి పశువులన్నింటినీ కూడా నువ్వు వధించాలి అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్తే సౌలు యుద్ధానికి వెళ్ళి చంపమన్నటువంటి రాజును చంపకుండా తనతో పాటు తీసుకుని వచ్చాడు. దేవుడు చంపమన్నటువంటి పశువులను చంపకుండా ఆయన వారితో పాటు సౌలుతో పాటు వాటిని తీసుకుని వచ్చిన తర్వాత సమూయేలు అంటున్నాడు, దేవుడు నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? దేవుడు చంపేయనంటే నువ్వెందుకు తీసుకొచ్చా? దేవుడికి దహన బలి అర్పించడానికి తీసుకొచ్చా అని అన్నాడు. దేవుడు శాశ్వతంగా ఇశ్రాయేలును పరిపాలించేటువంటి ఆ యొక్క అర్హతను నీ నుండి తీసివేస్తున్నాడు అని అన్నాడు. తీసివేశాడు. దేవుని ఆత్మ ఆయన మీద నుంచి వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ ఆయన మీద నుంచి వెళ్ళిపోగానే దురాత్మ ఆయన మీదకి వచ్చింది. దేవుని మాట విన్నాడా సౌలు? విన్నాడు. కానీ దేవుని మాటకు విధేయత చూపించాడా సౌలు? విధేయత చూపించలేదు. విధేయత చూపించలేని కారణంగా ఆయన మీద వచ్చింది పోయింది. ఆయన మీదకి దేవుని ఆత్మ ఉన్నది. దేవుని యొక్క మాటకు విధేయత చూపించలేనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ఆత్మే ఆయన నుండి దూరం అయిపోయింది. అపవిత్రాత్మ లోపలికి వచ్చి చేరింది. విధేయత చూపించినటువంటి కోవ ఉన్నారు,
విని విధేయత చూపించలేనటువంటి వారు కూడా ఉన్నారు. దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతాడో తెలుసా? దేవుడు మనతో 2 విధాలుగా మాట్లాడతాడు. ఒకటి, ఆయన మాట్లాడడం ద్వారా మనం వినగలుగుతాం. ఆయన మాట్లాడడం ద్వారా మనం వింటాం. దేవుడు మనకి బోధిస్తాడా? దేవుడు మనతో మాట్లాడతాడా? దేవుడు నీతో నాతో చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు అనంటే, లేఖనముల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. లేఖనములను నువ్వు చదువుతూ ఉన్నప్పుడు, లేఖనములను నీవు పరిశీలిస్తూ ఉన్నప్పుడు, లేఖనముల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. చాలామంది ఏమనుకుంటా ఉంటారు అనంటే, ఈ ఒక పిచ్చి రాతలు, ఈ యొక్క వెర్రి రాతలు, ఈ ఎవడు ఖాళీగా ఉండి ఏమీ తోచనటువంటి సందర్భంలో రాసినటువంటి గ్రంథం, ఈ మాటలకు పెద్ద విలువ లేదు అని అనుకుంటా ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ప్రతి లేఖనము దైవావేశం వల్ల కలిగినటువంటిది. మనుషుని ఆలోచనలో నుండి, మనుషుల యొక్క అభిప్రాయంలో నుండి వచ్చింది కాదు. ఇది పూర్తిగా దైవావేశంలో నుండి వచ్చినటువంటి మాట. దైవావేశము అనంటే దేవుని యొక్క ఊపిరి అని అర్థం. దేవుని యొక్క ఊపిరిలో నుండి వచ్చినటువంటి మాట, దేవుని యొక్క శ్వాసలో నుండి వచ్చినటువంటి మాట. ఆయన నీతో నాతో లేఖనముల ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. 2, దేవుని యొక్క సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నేరుగా దేవుడు మాట్లాడతాడు. నేరుగా దేవుడు మాట్లాడతాడు. మనకున్న అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? ఎవరైనా ఒక వ్యక్తి నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఆలోచించేటువంటి విధానం ఏంటో తెలుసా? వీడు మాటలు మనం వినవసరం లేదు, వీడి మాటలు మనం వినవసరం లేదు, వీడు మనకంటే చిన్నాడు, వీడు మాట్లాడితే మనం వినాలా? వీడు మన స్థాయి కాదే, వీడు మనకున్నటువంటి స్థితి వీడికి లేదే. మనం వినేటువంటి పద్ధతి ఎలా ఉంటుందో తెలుసా? ఆలోచన చేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎంత విశ్వాసపరుడైనా గొప్ప సేవకుడు చెప్పేటువంటి మాటలు వింటాడు, కానీ అత్యంత భేద సేవకుడు చెప్పేటువంటి మాటలు వినరు. మనకి కావాల్సిందేంటి? పబ్లిసిటీ చెందినటువంటి సేవకులు కావాలి, పేరు మోసిన సేవకులే మనకు కావాలి. మిగిలిన వారు ఎవరు కూడా దేవుని మాటలు వివరిస్తున్నా మిగిలిన వారు ఎవరు కూడా వారి యొక్క మాటలు వినరు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, మీరు ఉదయాన్నే లేచి టీవీ ముందు కూర్చొని ప్రసంగం వింటారు, కానీ అదే దేవుని యొక్క మందిరంలోకి కూర్చుని దేవుని యొక్క సేవకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు వినరు. ఎందుకు? మీరు టీవీలో చూసినటువంటి వర్తమానికుడు బహుశా పెద్దవాడై ఉండొచ్చు, గొప్పవాడై ఉండొచ్చు, గొప్ప గొప్ప మాటలు చెప్పవచ్చు, గొప్ప గొప్ప తాయిలాలు ఇవ్వచ్చు, గొప్ప గొప్ప ఆఫర్లు పెట్టచ్చు. ఇవన్నిటికి సరిపోతుంది మన యొక్క విశ్వాసపు జీవితం. అంటే వాడికి తెలిసినంతగా ఇక్కడ నిలబడి బోధిస్తున్న వాడికి తెలియదు అనేటువంటి భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి అంటే, ఇక్కడ నిలబడుతుంది కేవలం మనుష్యుడు అన్నట్టుగా మన అభిప్రాయం. అంతేనా? ఇక్కడ నిలబడుతుని ప్రసంగం చేస్తుంది కేవలం మనుష్యుడు అని అనుకుంటున్నారు. మనుష్యుడిగానే చూస్తూ ఉన్నారు. మన యొక్క ఆత్మీయ నేత్రంలో అక్కడ దాకానే చూస్తూ ఉన్నాం. మన యొక్క ఆత్మీయ నేత్రంలో పూర్తిగా తెరవబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇంకా దేవుడు మనతో మాట్లాడలేదు అనేటువంటి ఉద్దేశంలో బ్రతకడమే. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి! ఒక ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నటువంటి నీవు, విశ్వాసపు జీవితాన్ని జీవిస్తున్నటువంటి నీవు, ఇక్కడ నిలబడుతుంది మనుష్యుడు కాదు అనేటువంటి విషయాన్ని నీవు గమనించుకోలేకపోతున్నావా? ఇక్కడ నిలబడి మాట్లాడుతుంది మనుష్యుడు కాదు, దేవుడు ప్రేరేపిస్తే మాట్లాడుతున్నాడు, దేవుడు సెలవిస్తే మాట్లాడుతున్నాడు, దేవుడు ఉపదేశిస్తే మనుష్యుడైనటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆ విధమైనటువంటి దృక్పథంతో మీలో చూసేటువంటి వారు ఎంతమంది ఉన్నారు?
చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఎక్కడికైనా ప్రసంగానికి వెళ్తూ ఉన్నప్పుడు, లేకపోతే నాకు తెలిసిన వారి మధ్య ఏదైనా దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు, లేదా దేవుని మాటలు చెప్తూ ఉన్నప్పుడు చాలామంది చూసేటువంటి ధోరణి ఏంటో తెలుసా? వీడు మన తమ్ముడే కదా, వీడు మనకు తెలిసినాడే కదా, వీడు మన ఇరుగు పొరుగు వాడే కదా, వీడు ఎక్కడోడే కదా, వీడు ఆయన పెద్ద గొప్పోడా, వీడికి 30 సంవత్సరాలు కూడా లేవు, వీడి మాటలు మనం వినాలా అనేటువంటి మాటలు కూడా నాకు చాలా సందర్భాల్లో వినిపించాయి. నాకు అర్థం కానటువంటి విషయం ఏంటి అని అంటే, బయట దేవుణ్ణి ఎరగనటువంటి వాడు ఆ మాట అన్నాడంటే దానికి ఒక అర్థం ఉంది. చిన్నతనం నుండి, చిన్న ప్రాయం నుండి సండే స్కూల్కి వెళ్ళి, యవనస్తుల కూడికి వెళ్ళి, సంఘంలో చేర్చబడి, సంఘంలో విశ్వాసగా కొనసాగుతున్నటువంటి నీవు కూడా ఇంకా అదే ధోరణిలో వ్యక్తిని, లేకపోతే దేవుని సేవకుని ఉన్నాము అని అంటే నీ యొక్క విశ్వాసపు స్థాయి ఏంటి? విశ్వాసపు స్థితి ఏంటి? ఒక విషయం చెప్పమంటారా? నా చిన్నతనంలో ఒక 6-7 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక సేవకుడు ఇదే గ్రౌండ్లో మీటింగ్స్ పెట్టాడు. ఆ మీటింగ్స్ అందరూ విన్నారు. ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క చిన్న వ్యక్తి చెప్తే అందరూ విన్నారు. మరి అలాంటి వ్యక్తి నీ యొక్క సన్నిధిలో, లేకపోతే నీ యొక్క సంఘంలో నిలబడి ఆ యొక్క మాటలు చెప్తుంటే మనం ఎందుకు వినం? మన యొక్క స్థాయి ఏమైంది? మన యొక్క విశ్వాసం ఏమైంది? ఒక విషయాన్ని చెప్పమంటారా? దేవుడు బోధించకపోతే, దేవుడు తన యొక్క ఆలోచన ఇవ్వకపోతే, దేవుడు తన యొక్క ఆత్మను ఇవ్వకపోతే ఏ మనుష్యుడు మీ ఎదుట నిలవబడి మాట్లాడలేదు. ఇది రూఢిగా నేను మీతో చెప్తున్నటువంటి మాట. మీరు అనుకోవచ్చు, ఇక్కడ నిలబడి ఏదో ఈడేదో పెద్దగా ఒక 10 రోజులు 20 రోజుల నుండి ప్రిపేర్ అయ్యి మీతో చెప్పేస్తున్నానని మీరు అనుకోవచ్చు. నాకు ఆయన గంట ముందే చెప్పారు. ఇదే వర్తమానం నేను మరుసటి వారానికి చెప్దామని నేను ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా. కానీ దేవుడు ఈరోజు ఈ మాటలను పలికించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఆలోచన ఇవ్వండి, దేవుడు తన యొక్క తలంపు ఇవ్వనిదే ఈ మాటలు నేను మీ దగ్గర మాట్లాడలేను. ఈ విషయాలు మీ దగ్గర నేను ప్రస్తావించలేను. దేవుని ఆత్మ లేనిదే ఒక్క మాట కూడా మాట్లాడలేము. మనం ఏ విధంగా వినగలుగుతున్నాం? మన యొక్క వినగలిగేటువంటి స్థాయి ఏంటి? ఆయన విన్నాడు. ఏలియా వింటున్నాడు. ఎలా విన్నాడో తెలుసా? వర్షం వస్తుంది అని దేవుడు చెప్పంగానే వర్షం యొక్క ధ్వని ఆయన విన్నాడు. వర్షపు ధ్వని ఆయన వింటూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను దాన్ని చూస్తూ ఉన్నాను. మన స్థాయి ఎలా ఉండాలో తెలుసా? ఏలియా పోలినటువంటి స్థాయి ఉండాలి. మనకి కనబడని దానిని చూసి మనం నమ్మాలి. ఒక విషయాన్ని ఆలోచన చేయండి. మీకు ఏదైనా సరే ఒక అంశము మీ యొక్క జీవితంలో జరగాలి అని అన్నప్పుడు, ఇది నాకు జరుగుద్ది అని నీవు ప్రార్థిస్తావా? ఏమోలే, దేవుడు చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు అన్నట్టుగా ప్రార్థన చేస్తావా? మన ప్రార్థన ఏ విధంగా ఉండాలో తెలుసా? మనం దేని గురించి అయినా అడుగుతూ ఉన్నామనుకోండి, అడుగుతూ ఉన్నది ప్రభువా నీవు నాకు ఇవ్వు అని కాదు అడిగేది. ప్రభువా దాన్ని నీవు నా జీవితంలో దయచేసినందుకు నీకు వందనాలు. ఇది విశ్వాసపు స్థాయి. ప్రభువా నీ చిత్తమైతే ఇవ్వు, ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నాకు ఇది కావాలి, ఇది కాదు ప్రార్థన. నీకు నిజంగా విశ్వాసం ఉంటే, నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే, నువ్వు చేయవలసినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నేను కోరుకున్నటువంటిది నా యొక్క జీవితంలో నీవు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఇంకా నీ జీవితంలో రాకుండగానే,
నీ యొక్క జీవితంలో అది ఫలింపకుండానే ఫలిస్తుంది, నా జీవితంలో జరుగుద్ది అనేటువంటి విశ్వాసపు స్థాయి ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నీలో ఫలిస్తుంది. ఆ యొక్క విశ్వాసపు స్థాయికి రావాలి. ఏ విధంగా ఏలియా చూడగలిగాడో, దేవుడు మన ఎడల ఏదైతే ఉద్దేశాలను కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలను మనం ఆత్మీయంగా చూడగలగాలి, ఆత్మీయంగా చూడగలగాలి. ఆలోచన చేయండి. నా సాక్ష్యం చెప్పి నేను ముగిస్తా ఉన్నా. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఆ సమయంలో నాకు ఒక కళ వచ్చింది. కళ ఎలాంటిది అని అంటే, ఒక 5,000 10,000 మంది కూర్చున్నారు. ఆ కూర్చుని ఉంటే ఆ స్టేజ్ మీద నేను ఒక్కడిని నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. అప్పటికి నా యొక్క స్థితి ఏంటో తెలుసా? ఒకవేళ పరుగు పందెంలో నాకు ప్రైజ్ వచ్చింది అనుకోండి, నేను వెనకాల దాక్కునేవాడిని. ఎందుకు? స్టేజ్ మీదకి వెళ్ళి ఆ యొక్క ప్రైజ్ తీసుకుంటే, అయ్యబాబోయ్ ఎంతమంది దగ్గర ఎంతమంది చూస్తుండగా నేను ప్రైజ్ తీసుకోవాలంటే అది నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పి వెనకాల దాక్కునేవాడిని. ఆ ప్రైజ్ ఎప్పుడు తీసుకునేవాడినో తెలుసా? అంతా అయిపోయిన తర్వాత, సార్ నాకు ప్రైజ్ వచ్చింది కదండి, ఆ ప్రైజ్ నాకు ఇవ్వండి అని ఎవ్వరూ లేని టైంలో వెళ్ళి నేను దాన్ని తీసుకునేటువంటి వాడిని. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నాకు చూపించినటువంటి గొప్ప దర్శనం ఏంటో తెలుసా? అనేక జనుల ముందు నిలవబడి దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని దేవుడు నాకు చూపించాడు. నా జీవితంలో ఎప్పుడు నేను ఇక్కడ నిలవబడి ప్రసంగిస్తానని, నా జీవితంలో ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకొని అనేక చోట్లకు వెళ్ళి దేవుని యొక్క మాటలు వినిపిస్తానని, దేవుని యొక్క వాక్యాన్ని నేను పట్టుకుని అనేక జనుల ముందుకు వెళ్ళి దేవునికి సాక్షిగా ఉంటానని ఏనాడు అనుకోలేదు. అప్పటికి నా ఊహలు వేరు, నా ఆలోచనలు వేరు. నా ఆలోచన అంతా ఏంటో తెలుసా? 23-24 సంవత్సరాలకి మంచి ఉద్యోగం సంపాదించి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. భారతదేశం నుండి వెళ్ళిపోయి వేరొక దేశంలో నేను అక్కడ స్థిరపడిపోవాలి. ఇది నా యొక్క ఆలోచన. కానీ ఆ ఆలోచన నాది, కానీ దేవుని ఆలోచన అది కాదు. దేవుడు అంచెలంచెలుగా మెట్టు నన్ను దిగగొట్టుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క ఉద్దేశానుసారంగా నేను నడవడం ఎప్పుడైతే ప్రారంభించానో, దేవుడు నాకు ఏదైతే ఆ రోజు దర్శనం ఇచ్చాడో ఆ దర్శనం నా యొక్క జీవితంలో నెరవేరింది. ఒక 3-4 సంవత్సరాల క్రితం డిసెంబర్ 25వ తారీఖున రంపచోడవరం అనేటువంటి ప్రాంతంలో నేను క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వడానికి వెళ్ళాను. వారు నాకు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, అయ్యగారు ఒక 50 మంది 60 మంది వస్తారు, మీరు 1 గంట ప్రసంగం చేసి ఈ రాత్రి ఇక్కడ మీరు స్టే చేసి వెళ్ళిపోతారు కానీ అని నాకు చెప్పారు. 50 మంది 60 మంది అంటున్నారు కదా, మనకు పెద్ద అనుభవం కూడా లేదు, 50 మంది కంటే మనం చెప్పేయచ్చు అని అనుకున్న తర్వాత అక్కడికి వెళ్ళినప్పటికీ 6 అయిపోయింది. నేను వెళ్ళినప్పటికే పాటలు పాడుతూ ఉన్నారు, ఆ ప్రవచన వాక్యాలు చెప్తా ఉన్నారు, బాగా జరుగుతూ ఉన్నది. నేను ఒక రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి కూర్చుని ఉన్నాను. అయ్యగారు వస్తారా, తీసుకెళ్తాం అని అన్నారు. నడండి అని చెప్పి బైబిల్ తీసుకుని బయటకు వచ్చినప్పటికీ అక్కడ పెద్ద సమూహం. ఎంత సమూహం అంటే సుమారుగా 2,000-3,000 మంది జనాభా. ఒక్కసారిగా చూసి అవక్కయ్య, ఏంటి నేను ఎంతమంది ముందు నిలబడి మాట్లాడాలా అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో నేను అక్కడ కూర్చుని నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు ఏదైతే దేవుడు దర్శనాన్ని చూపించాడో ఆ దర్శనము అక్కడ నెరవేరుతున్నట్లుగా నేను చూడగలిగాను.
దేవునితో సంబంధ సహవాసములు కలిగినటువంటి వాడు దేవుడు చెప్పింది వినగలుగుతాడు, దేవుడు చూపించింది చూడగలుగుతాడు. అలాంటి విశ్వాసపు స్థాయి, విశ్వాసపు స్థితికి నీవు నేను మనందరం రావాలని తెలియజేస్తున్న మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్.